హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. నా రాక్షసుడు పార్ట్ 47. భూమి రాజ్ లంచ్ చేశారా అని అడిగింది. లేదు, అర్జున్ రాజులిద్దరూ అర్జెంట్ మీటింగ్ ఉందని తినకుండా వెళ్ళిపోయారు. నేను వాళ్ళకి చెప్తాలే మీటింగ్ అవగానే తినమని. భూమి, నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? తప్పకుండా భూమి అని అంది రీతు. అర్జున్ అన్నయ్య ఫ్యామిలీ మీ ఫ్యామిలీ ఇండియాలో ఉన్నారా? రీతుకి అసలేం చెప్పాలో కూడా అర్థం కాక మౌనంగా అలానే ఉండిపోయింది. నేను తప్పుగా అడిగి ఉంటే సారీ అని అంది భూమి. రీతు, నువ్వు తప్పుగా అనుకోవడానికి ఏమీ అడగలేదు కదా, మాకందరూ ఉన్న అనాథలమే మేము. భూమి, ఏమంటున్నారు మీరు? రీతు, అర్జున్ నేను ఒకే కాలేజు. అర్జున్ నేను ప్రేమించుకున్నాం. ఆ విషయం మా ఇంట్లో తెలిసింది. అందుకు మా తల్లిదండ్రులు ఒప్పుకోలేదు సరికదా, అర్జున్ని చంపాలని చూశారు. అప్పుడు రాజు తనని సేవ్ చేసి మా ఇద్దరికి తానే దగ్గరుండి పెళ్లి చేసి యుఎస్ఏ తీసుకొచ్చాడు. ఆ రోజు రాజ్ మా కోసం దేవుళ్ళా వచ్చాడు. తను యుఎస్ఏలో ఉన్న చిన్నప్పటి నుండి మేము చాలా మంచి స్నేహితులం. కానీ కొన్ని కారణాల వల్ల రాజు ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నాడు. తను ఎక్కడ ఉన్నా మాతో మాట్లాడుతూ ఉండేవాడు. మేము ముగ్గురం స్కూల్ నుంచి కూడా బెస్ట్ ఫ్రెండ్స్. అర్జున్ని చంపాలని చూశారని మా ఫ్యామిలీ అన్నా నేనన్నా అర్జున్ పేరెంట్స్కి ఇష్టం లేదు. నన్ను వదిలి ఇండియా వచ్చేయమని వాళ్ళ పేరెంట్స్ మా పెళ్ళైన కొత్తలో అర్జున్కి రోజు ఫోన్ చేసి చెప్పేవారు. కానీ తను వారి మాటలు వినేవాడు కాదు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళతో మాట్లాడటం మానేశాడు. చదువు మధ్యలో వదిలి వచ్చాం ఇక్కడికి. అప్పుడు రాజ్ తల్లిదండ్రులు మా బాధ్యత తీసుకున్నారు. రాజ్తో పాటు అర్జున్ని నన్ను కూడా చదివించారు. కొన్ని రోజుల తర్వాత పార్ట్ టైం జాబ్ చేస్తూ నేను అర్జున్ మా చదువు పూర్తి చేశాం. మాకు ముందు ఒకటే రాజ్ కుటుంబం, ఇక రాజ్ మాత్రమే. వాళ్ళే మా ఫ్యామిలీ. భూమి, సారీ, మీకు మీ తల్లిదండ్రులను గుర్తు చేసి నేను చాలా బాధ పెట్టాను. లేదు భూమి, అలా ఎప్పుడూ నువ్వు అనుకోవద్దు. ఎప్పటికప్పుడు నేను చాలాసార్లు కాల్ చేశాం వాళ్ళకి, కానీ వాళ్ళు ఎప్పుడూ మా ఫోన్లు లిఫ్ట్ చేయలేదు. ఇక మేము కూడా వారికి కాల్ చేయటం మానేశాము. అందరిలాగానే ఆన్షి కూడా అమ్మమ్మ తాతయ్య అంటే ఎవరు అని అడిగేవాడు. అప్పుడు రాజ్ పేరెంట్స్ని చూపించేవాళ్ళం. వాళ్ళు కూడా అంశతో చాలా బాగా మాట్లాడేవారు. భూమి, ఇప్పుడు నేను కూడా ఉన్నా మీకు తోడుగా, అర్జున్ గారికి ఒక చెల్లిగా, మీకు ఆడపడుచుగా అంది. అంష్కి అత్తగా. రీతు నవ్వుతూ, నిజమేగా, అంశ ఎప్పుడు అత్త అత్త అంటూ నిన్నే కలవరిస్తాడు మరి. వీరు మాటల్లో ఉండగా రాజు అర్జున్ వచ్చారు. ఇద్దరూ ఒకేసారి ఎలా ఉంది ఇప్పుడు అని అడిగారు. ఇంకా 1 వీక్లో అంతా సెట్ అయిపోతుంది. రీతు, రాజ్ని తన ఇంట్లోనే కాకుండా అలా బయటికి వెళ్ళనివ్వు. అప్పుడే తను తొందరగా కోలుకుంటుంది, లేదంటే కోలుకోదు. ఇప్పటి వరకు నువ్వు చెప్పింది చాలులే, నా పని నేను చేసుకుంటా అని అంటాడు రాజు. రీతు, ఇప్పటి వరకు నీ పెళ్ళానికి కాపలా ఉన్నాను. నా డ్యూటీ అయిపోయింది, ఇక మేము ఎందుకు ఉంటాం చెప్పు అని బాబుని ఎత్తుకోవడానికి వెళ్తుంది. రాజు, నేను వెళ్ళమంది నిన్ను, వాడు పడుకున్నాడు కదా, పడుకొని. రీతు భూమిని చూస్తూ, ఎలా వేగుతున్నావే వీడితో అంటూ మూతి తిప్పుతూ కిందకి వెళ్ళింది. భూమి రీతు అలా చేయటం చూసి నవ్వుతూ ఉంది. రాజ్ ఫ్రెష్ అయ్యి వచ్చి, ఎలా ఉంది ఇప్పుడు, నొప్పి తగ్గిందా? భూమి, తగ్గింది. మీరు లంచ్ చేశారా అని అంది. రాజు చిరునవ్వు నవ్వుతూ, తిన్నా, రీతు లంచ్ పంపింది. ఇంతలో అన్షు నిద్ర లేచి మాము అంటూ రాజ్ మీదకి సడన్గా దూకబోయాడు. భూమి టక్కున తన చెయ్యి పట్టుకుని, ఆగు అంష్, కింద పడిపోతావు నానా. రాజు అన్షు ఉన్న వైపు చూచి తనని ఎత్తుకుని, అత్తయ్యకి బాగోలేదు కదరా, అలా రాకూడదు అని చెప్తూ తనని ఎత్తుకుని భూమి పక్కన కూర్చున్నాడు. అంశు, మాము, అత్తయ్యకి తగ్గిపోతుంది, అప్పుడు మనం బాగా ఆడుకోవచ్చు. భూమి, కన్నా, అప్పుడు బాగా ఆడుకుందాం అని నన్ను కిందకు తీసుకుని వెళ్ళండి, ఇక్కడ ఒంటరిగా ఉండాలి అంటే కష్టంగా ఉంది. రాజు సరే అని అంష్ని కిందకి పంపి, నేను అత్తని ఎత్తుకుంటాను, నువ్వు నన్ను ఫాలో అవ్వు అని అన్నాడు. భూమి, లేదు, నేను నడుస్తా, నాకు సపోర్ట్గా ఉంటే చాలు. రాజు తన మాట వినకుండా భూమిని ఎత్తుకుని అంష్ని చూస్తూ కన్నుకొట్టాడు. అంశు తన నోటి మీద చెయ్యి వేసుకుని ముసిముసిగా నవ్వుతూ రాజ్ వెనకే కిందకి వెళ్ళాడు. రీతు అర్జున్తో మాట్లాడుతూ వస్తున్న వాళ్ళని చూసి, ఎందుకురా తను అలా చేస్తున్నావు,
నడిపించమంటే భూమిని కుర్చీలో కూర్చోబెట్టి తను నడిపించినప్పుడు నొప్పి అనిపిస్తుంది కదా తనకి. రీతు, రేయ్ తను నడవాలరా, లేదు అంటే ఎలా కోలుకుంటుంది చెప్పు. అర్జున్, నువ్వెంత చెప్పినా వాడు వినేవాడు కాదు కానీ వాడు చెయ్యాల్సిందే చేస్తాడు. నువ్వు వెళ్ళి ఆ వంట పని చూడు. రాజు, వాట్, తను వంట చేయడం ఏంటి? అర్జున్, ఏరా భయంగా ఉందా అని అన్నాడు. ఒకరు బెడ్ మీద ఉంది సరిపోలేదా? ఇప్పుడు నేను కూడా ఉండాలంటే కష్టం. రీతు రాజ్ని, అర్జున్ని కోపంగా చూస్తూ, అసలు ఏమనుకుంటున్నారు మీరు నా వంట గురించి? రాజు, అనుకోవడం ఏముంది చెప్పు, చాలా వరస్ట్గా ఉంటుంది అని అన్నాడు. అర్జున్, లేదురా బావా, ఇప్పుడు బాగానే చేస్తుందని అన్నాడు. బాగానే అంటే? నీకే క్లారిటీ లేదురా బాబు, ఇక నాకేం చెప్తావు? నువ్వన్నీ మూసుకుని వచ్చి ఇక్కడ కూర్చో. రీతు, నువ్వంత మాట అన్న తర్వాత నేను ఖచ్చితంగా ఈరోజు వంట చేసే తీరుతాను. మీరు తినాల్సిందే అని కిచెన్లోకి వెళ్ళి స్టార్ట్ చేసింది. భూమి, ఎందుకు మీరు అలా మాట్లాడుతున్నారు? పాపం తను ఫీల్ అయ్యింది. రాజు, తను ఫీల్ అయ్యిందని నువ్వు ఎక్కువ ఫీల్ అవ్వకు అని అంశని తీసుకుని బయట లాన్లోకి వెళ్ళి తనతో ఆడుతున్నాడు. భూమి, అన్నయ్య, రీతు ఫీల్ అయినట్లుంది, మీరన్నా వెళ్ళండి వంటగదిలోకి అని అంది. అర్జున్ భూమి పక్కన కూర్చుని, నీకో ఇన్సిడెంట్ చెప్తా. మా పెళ్ళైన కొత్తలో రాజ్ని ఒకరోజు లంచ్కి పిలిచాము. రీతు ఎప్పుడూ వంట చేయలేదు, పని మనిషే చేసేది. మా ఇంట్లో రోజు తను బిజీగా ఉంటుంది కదా, అందుకే తను వంట చేయలేకపోతుందేమో అనుకున్నాను. నేను కూడా తనకి వంట బాగా వచ్చు అని అనుకున్నాను. ఆ రోజు తనే స్వయంగా వంట చేసింది. ఆ రోజు చాలా వెరైటీస్ చేసింది రాజ్ కోసం. ఆ సువాసన చూసి రుచి అదిరిపోతుందని అనుకున్నాం. కానీ తీరా తిన్న తర్వాత మా పరిస్థితి చూడాలి. 2 రోజులు ఇద్దరం బాత్రూంలోనే ఉండిపోయాం తెలుసా. అది ఊహించుకుంటున్న భూమి నవ్వు ఆపుకోలేక గట్టిగా నవ్వుతూ ఉంటే ఆ నవ్వు బయట ఉన్న రాజ్కి, కిచెన్లో ఉన్న రీతుకి వినిపించి ఇద్దరూ హాల్లోకి వచ్చి చూశారు. భూమి అలా నవ్వి చాలా రోజులయ్యింది. రాజ్ తన నవ్వుని మైమరిచి చూస్తున్నాడు. రీతు అర్జున్ దగ్గరికి వచ్చి, చెప్పేశావా? అమ్మో ఇప్పుడు ఎలా అని. చెల్లి, నువ్వే నన్ను కాపాడాలి అంటూ తన చెయ్యి పట్టుకున్నాడు అర్జున్. రీతు, అందరూ రండి, డిన్నర్ రెడీ అంటూ కిచెన్లో నుండి అన్నీ తీసుకుని వచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. ఇక అందరూ వచ్చిన తర్వాత వడ్డించింది. అందరూ ఎలా ఉందో ఏంటో అంటారని అనుకుంటుంది రీతు. భూమి బాగుంది అన్న తర్వాత రీతుకి కొంచెం ప్రశాంతంగా అనిపించింది. తను ఓకే అన్న తర్వాత ముగ్గురు తిన్నారు. రాజు, అర్జున్ కూడా బాగుంది రీతు, బాగుంది అని కాంప్లిమెంట్ ఇచ్చారు. భూమి ఫాస్ట్గా తినేసి అంశకి తినిపించింది. అలా డిన్నర్ కంప్లీట్ చేశారు. భూమికి జాగ్రత్త అని చెప్పి అర్జున్ వాళ్ళు తమ ఇంటికి వెళ్ళిపోయారు. రాజు భూమి వద్దంటున్నా వినకుండా తన్ని ఎత్తుకుని గదికి తీసుకుని వెళ్ళి మంచం మీద పడుకోబెట్టి తను కూడా పడుకున్నాడు. భూమి మెల్లగా కోలుకుంటుంది. 2 రోజుల తర్వాత భూమి తల్లిదండ్రులు, రాజ్ ఫ్యామిలీ మొత్తం వచ్చేశారు యుఎస్ఏకి. రాజ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకున్నాడు. అందరూ రాజ్ని చూడగానే పల్లవి కౌగిలించుకుని, అన్నయ్య, భూమి ఎలా ఉంది? ఇప్పుడు ఓకేరా అని చూస్తూ, మీకు ఇదే చెప్తున్నా, తన ముందు ఎవరూ కూడా అబార్షన్ గురించి మాట్లాడకండి, తను ఇప్పుడు చాలా బాధపడుతుంది. అందరూ అలాగే అని రాజ్ వెంట నడిచారు. 1 గంటలో రాజ్ మాన్షాకి చేరుకున్నారు. భూమి తన అమ్మా నాన్న కోసం 1000 కళ్ళతో వేచి చూస్తుంది. కాళ్ళ శబ్దం రాగానే ఫాస్ట్గా వెళ్ళాలి అనుకుంది. కానీ తన పరిస్థితి చూసి మెల్లగా కిందకి వెళ్ళి గుమ్మం ముందు నిలబడింది. చూస్తూ ఉండగానే లాన్లో కారు బయట ఆగింది. వాళ్ళ తల్లి తండ్రులను చూడగానే పరుగులాంటి నడకతో వారిని చేరి హత్తుకుని ఏడుస్తుంది భూమి. రఘు గారు, లలిత గారు కూడా భూమిని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. భూమి వాళ్ళని వదిలి కన్నీళ్లు తుడుచుకుని వాళ్ళ వెనకే ఉన్న పల్లవిని హత్తుకుని, ఎలా ఉన్నావు, నీ ఆరోగ్యం ఎలా ఉంది అని అంది. తన పొట్ట మీద చెయ్యి పెట్టి బానే ఉన్నాను అని అంది. తర్వాత కృష్ణని, నందన్ని పలకరించింది. రాజ్ తల్లిదండ్రులను చూసి వారి కాళ్ళకు నమస్కరించి ఎలా ఉన్నారు అని అడిగింది. జనార్దన్ గారు ఏమీ మాట్లాడకుండా ముందుకు వెళ్ళిపోయారు. విమల గారు భూమి తల నిమిరి, ఎలా ఉన్నావురా, నీ ఆరోగ్యం బానే ఉంది కదా? భూమి, హా బానే ఉంది అని చిన్నగా చెప్పింది.
రండి వెళ్దాం అని అందరినీ ఇంట్లోకి తీసుకుని వెళ్తుంటే కృష్ణని పల్లవిని ఆగమని చెప్పి తను కిచెన్లోకి వెళ్ళి ఎరుపు నీళ్లు తెచ్చి ఇద్దరిని గుమ్మం ముందు నిలబెట్టి దిష్టి తీస్తుంది. ఎందుకురా ఇప్పుడు ఇదంతా? లేదన్నయ్య, మొదటిసారి వచ్చారు కదా, మా ఇంటి ఆడబడుచుకి తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి ఎవ్వరికీ కూడా ఎవరి దిష్టి తగలకుండా ఉండాలి, అందుకే ఇదంతా అని అంది భూమి. అక్కడ నీళ్లు అక్కడ ఉన్న చెట్టుకు పోసి ఇంట్లోకి వెళ్ళింది. రాజ్ వారి లగేజ్ అంతా పని మనిషితో ఎవరి గదుల్లో వాళ్ళు పెట్టమని చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోయాడు. జెట్ లాగ్ వల్ల అందరి మొహాల్లో అలసట కనిపిస్తుంది. రాజు, అందరూ ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకోండి, మీ డిన్నర్ కూడా రూమ్కి పంపుతాను, ఈరోజు విశ్రాంతి తీసుకోండి, రేపు మనం అందరం మాట్లాడుకోవచ్చు అని పనివారికి అందరి గదులు చూపించమని తన సోఫాలో కూర్చున్నాడు. పల్లవి ప్రెగ్నెంట్గా ఉంది. అందరికన్నా తనే ఎక్కువగా అలసిపోవటంతో కృష్ణ తన్ని తీసుకుని వెళ్ళు, తను చాలా బాగా అలసిపోయింది అంటే కిందే ఉన్న రూమ్లోకి తీసుకుని వెళ్ళాడు. జెట్ లాగ్ వల్ల అందరూ కూడా బాగా అలసిపోయారు. ఫ్రెష్ అయ్యి డిన్నర్ కూడా రూమ్కి రావటంతో తినేసి శుభ్రంగా ఎవరికి వాళ్ళే రెస్ట్ తీసుకుంటున్నారు. అందరూ తిన్న తర్వాత భూమి, రాజులు కూడా డిన్నర్ చేసి రెస్ట్ తీసుకుంటున్నారు. ఈలోపు రాజు ఎవరి గదుల్లో వాళ్ళు ఉన్నారా లేదా అని అందరినీ ఒకసారి చెక్ చేసి మళ్ళీ గదిలోకి వచ్చేశాడు. ఈలోపు స్వీటీ అలా తిరుగుతూ ఉంటుంది. స్వీటీ, ఏమైంది? ఎందుకు అలా తిరుగుతున్నావు? నీకు ఆరోగ్యం ఇంకా సెట్ అవ్వలేదా? రా వచ్చి పడుకో, నేను నేను మా అమ్మ దగ్గర పడుకుంటా అని అంది. రాజు భూమి దగ్గరకు వచ్చి, అలాగే, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? వెళ్ళు వెళ్ళు పడుకో, కానీ ఎక్కువసేపు మాట్లాడుతూ ఉండిపోకు. భూమి అలాగే అని వెళ్తుంటే తన చెయ్యి పట్టుకుని మీదకి లాక్కుని తన పెదవులు అందుకుని ముద్దు పెట్టుకుని వదిలి, ఇక వెళ్ళు, నువ్వు వెళ్తే ఇక నేను ఒక్కనే ఉండాలిగా, ఇప్పుడు అలా ఉండదు, వెళ్ళు అని చెప్పడం ఆలస్యం. భూమి వెంటనే తన అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళింది. వాళ్ళు కూడా నిద్ర రాక బెడ్ మీద అలా పడుకుని ఉన్నారు, కానీ నిద్రపోలేదు. భూమిని చూసి, బుజ్జమ్మ, ఏమైందిరా ఇలా వచ్చావు? ఒంట్లో బాగోలేదా అని అడిగారు. లేదు రాన్న, నాకు నిద్ర పట్టగా మీ దగ్గరకు వచ్చాను అని అంది భూమి. మరి వచ్చే భాగంలో భూమి వాళ్ళ తల్లి తండ్రులతో రాజు గురించి ఏం చెప్తుంది, ఏం చెప్పబోతుంది అనేది వచ్చే భాగంలో చూద్దాం.